కోవిడ్లో 10 ఏళ్ళు ఉన్నాయి కానీ ఇలాంటి ఇంట్లోకి పనికి పోకూడదని చెప్పని దేవుడిని అందరినీ కోరుకోవాలనుకుంటా ప్రతి ఒక్కరు. అసలు ఏం జరిగిందంటే 2 ఏసీలు పాతవి ఉంటే వాళ్ళు పాత పంపులో ఇప్పుకొని ఈ కొత్త ఇంట్లో బిగియాలని చెప్పని మాకు ఇక్కడ పని పడింది. పోయినాము ముతలాకి. ఒకటైతే డ్రైవర్ రూమ్ లో కిందనే కేర్బీ రూమ్ ఇచ్చినాడు. ఆ కేర్బీ రూమ్ కి ఏసీ బిగిచ్చేసినాం. ఓకే అయిపోయింది అనుకున్నాం. ఇంకోటి అనకపోతే లిఫ్ట్ కి బిగియాల పైకి పోయి 5వ ఫ్లోర్ లో అన్నాడు. సరే కదా కొత్త ఇల్లే కదా లిఫ్ట్ ఉంటుందిలే, ఒక ఫ్లోర్ మాత్రమే పైకి ఎత్తుకొని పోయేది ఉంటుంది అనుకుని ఊపుకుంటా పోయినాం మేము లోపలికి. మేము లోపలికి పోయే లోపల వాళ్ళు లోపలికి పోయి లిఫ్ట్ స్విచ్ ఆఫ్ చేసి లిఫ్ట్ ఖరాబ్ అయిపోయింది, నడుచుకుంటా లిఫ్ట్ మెట్లెక్కి పైకి పోండి అన్నాడు. ఇంక చూడు మా సావు, ఒక సూర్యుకి అయితే ఏం ఇబ్బంది ఉండదు, కానీ మేము 4-5 సూర్యులు ఎక్కి దిగి మాకైతే పిండి పడిపోయింది. కాకపోతే మంచిగా ఫీల్ అయింది ఏంటంటే ఆడు ఒక ఏసీ మాత్రమే కాబట్టి బతికిపోయినాం అనుకున్నాం. 4-5 ఏసీలు ఏంటి పైకి అన్ని మోసుకోలేక సచ్చుందాము అటని చెప్పి ఎప్పుడు లిఫ్ట్లో పోయే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే 10 ఏసీలు కూడా పైకి ఎత్తుకొని పోయి బీచినవి ఉన్నాయి 5-6 ఫ్లోర్లు కూడా. కాకపోతే ఆ రోజుకి మాకు అది తాబనిపించింది. ఎందుకు ఫోటో వీడియో తీశానంటే మన ఇండియాలో అయితే 10 మంది పెట్టి మోసం ఉన్నాం మేము పనిచేసేటప్పట్లో. ఏడమటుకు ఈ లిఫ్ట్ ప్రతి బొక్కలోంచి ఏ రూమ్ లో